శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, మనం ఇప్పుడు మన జాతక చక్రాన్ని, మన లగ్న కుండల్ని చూసి గత జన్మలో మనం ఏంటో తెలుసుకోవచ్చు, వచ్చే జన్మ మనకేంటో కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది నిజమేనా? ఉంటుందండి. మనం గత జన్మ మట్టుకు మాత్రం తెలుసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ జన్మ అనేది మట్టుకు ఇంకా అప్గ్రేడ్ కాలేదండి. ఉంది అండి, రహస్య గ్రంథాలలో ఉంది. నెక్స్ట్ పోయిన జన్మ ఏంది అనేది మట్టుకు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న మన కాలజ్ఞాన ప్రకారంగా, మన పుస్తక ఆధారాల ప్రకారంగా, ఇప్పటిదాకా మేము చేసిన చర్చల ప్రకారంగా ఒక్క వ్యక్తి యొక్క జాతకాన్ని తీస్తే ఒక 1038 పేజీలు వస్తున్నాయండి. ఓకే. అర్థమైందా? మనం దానికి కొంచెం టైం ఇస్తే నెక్స్ట్ జన్మ ఏంటిది అనేది రాయొచ్చు. అలా అగస్త్య మహాముని అటువంటి మహానుభావులు నెక్స్ట్ జన్మ వచ్చే జన్మ కూడా కలియుగానికి రాసి పెట్టిపోయారు నాడీ జ్యోతిష్యంలో. అది ఒక వేరే సబ్జెక్టు. కానీ ఇందులో కూడా ఉంటుందండి నెక్స్ట్ జన్మ. అంటే ఎందుకంటే మనం ఈ జన్మలో ఏదైతే అనుభవిస్తున్నామో మనకు పూర్వజన్మనే. ఇప్పుడు మనం ఈ జన్మలో ఏదైతే కర్మ, చెడు కర్మ, మంచి కర్మాలు చేస్తున్నామో, గుళ్ళలకు పోయి పూజలు చేస్తున్నామో, నీకు ఇప్పుడు ఫలితం రాదండి. నీకు ఎప్పుడైతే నీ యొక్క మైనస్ గ్రహం అంతమయ్యి ప్లస్ గ్రహం వస్తుందో అప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇన్సిడెంట్గా ఎట్లా ఉంటుందంటే, స్వామి ఇప్పుడు నువ్వు గురువు అండి, నాకు ఇంకో 3 days 4 daysలో రావు కాలం పోయి గురుకాలం వస్తుంది. నేను పోయాను, నాయనా నీకు మంచిగా అవుతుంది పో అని చెప్పాను. ఇన్సిడెంటల్గానే గురుదశ వచ్చి నీకు కలిసి వస్తుంది. అబ్బా నాకు ఆ గురువు దగ్గరికి పోతేనే మంచిగా అయింది అనే ఒక భ్రాంతిలో ఉంటారు తప్ప ఎవరి జీవితాన్ని మార్చరండి. ఒక మార్చుకునేది ఒకటి మీ ద్వారా, మీ టీ ద్వారా నేను ప్రేక్షకులు తెలియజేయనది, ప్రేతగ్రహాలను, దృష్టి దోషాలను, పోతే నరదృష్టిని, నరఘోషను, కుటుంబ వాళ్ళ దృష్టిని, వాళ్ళ కుటుంబ పరివార దృష్టిని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దృష్టిని, ఇలాంటి దృష్టులు. ఎందుకంటే ఈ కలియుగంలో మొత్తం సైతాన్ యొక్క మయమే ఉంటుందండి. ఏ జీవి చనిపోయిన తర్వాత 354 రోజుల దాకా పోదండి, తిరుగుతూనే ఉంటుంది. నీకు ఎప్పుడైతే గ్రహం వీక్ అవుతుందో టక్కన వచ్చి అటాచ్ అవుతుంది ఎవరికైనా. ఒక్కొక్కరు కొందరు ఎక్కువ తాగుతూ ఉంటారు, కొందరు చెడు పనులకు అలవాటు అవుతారు, కొందరు కోపానికి వస్తూ ఉంటారు. ఇక అది దానికి ఏది ఆత్మకు ఏదైతే అది కోరిన కోరిక తీర్చుకోలేదో అది లోపలికి వచ్చి ఎంటర్ అయ్యి చేస్తూ ఉంటుంది. అర్థమైందా? అంతే. ఈ కర్మ దీని కర్మ అంటారు. అది పోయిన జన్మలో మనం ఏం చేసినాం, ఏం చేస్తే ఇది వచ్చింది అని చెప్పచ్చు.